Hi guys, in this class let us try to solve this problem, number of zeros at the end of 100 factorial. We know the formula for n factorial equals to n into n minus 1 into n minus 2 into 3 into 2 into 1. చివర్లో జీరోస్ ఎప్పుడు ఫామ్ అవుతాయి అంటే whenever 2 is multiplied by 5, zeros are formed at the end. Here 1 zero is there. Before calculating the number of zeros at the end of 100 factorial, let us try to calculate the number of zeros at the end of 5 factorial. Expand this 5 into 4 into 3 into 2 into 1. Here 5 into 4 can be written as 2 into 2 square into 3 into 2 into 1. అంటే మనం జస్ట్ 2s 5s చూసుకుంటే సరిపోతుంది, మిగతా నెంబర్స్తో మనకు సంబంధం లేదు. హియర్ 5 into 2 cube. ఇలా చూసుకుంటే హియర్ 10 into 2 square అంటే 40, అంటే 10 ఫామ్ అయింది. అంటే 5 ఫ్యాక్టోరియల్లో చివరిలో 10 ఫామ్ అవుద్ది. అలాగే ఇప్పుడు 10 ఫ్యాక్టోరియల్ తీసుకుంటే 10 into 9 into 8 into 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1. ఇక్కడ మనం తీసుకుంటే ఏ ఫ్యాక్టోరియల్ అయినా ఎక్స్పాండ్ చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ 2s ఆర్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ నెంబర్ ఆఫ్ 5s. సో నెంబర్ ఆఫ్ 5s మనం క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. ఇందులో ఒక 5 ఉంటుంది, 10లో 2 into 5 ఒక 5 ఉంటుంది, ఇంటూ 9లో 5s ఉండవు, 8లో 5s ఉండవు, 7లో ఉండవు, 6లో ఉండవు, ఇక్కడ 5 పవర్ 1 అంతే, విచ్ ఇస్ ఈక్వల్స్ టు 5 స్క్వేర్. అంటే ఇందులో 2 zeros ఉంటాయి 10 ఫ్యాక్టోరియల్లో. లెట్ us calculate number of zeros at the end of 25 factorial. 25 ఫ్యాక్టోరియల్లో మనం ఎక్స్పాండ్ చేస్తే చాలా పెద్ద వచ్చేస్తుంది. సో దెర్ ఈజ్ ఎ షార్ట్ కట్. 25 నెంబర్ ఆఫ్ 5s in 25 factorial which is equals to 25 by 5 గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫ్యాక్షన్ తీసుకోవాలి, 25 by 5 స్క్వేర్ ప్లస్ 25 by 5 క్యూబ్ అండ్ సో ఆన్. ఇక్కడ మనం తీసుకుంటే 25 by 5 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 5 ప్లస్ 25 by 25 ప్లస్ 1 ప్లస్ 0 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 6. అంటే 25 ఫ్యాక్టోరియల్లో 6 zeros ఉంటాయి ఎండ్లో. సిమిలర్లీ లెట్ us try to solve the number of zeros at the end of 100 factorial. Number of 5s in 100 factorial equals to 100 by 5 plus 100 by 5 square plus 100 by 5 cube plus 100 by 5 power 4, which is equals to 100 by 5 equals to 20 plus 100 by 5 square equals to 4 plus 100 by 5 cube 0 పాయింట్ సంథింగ్ ఎంతో వస్తుంది, కానీ మనం గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ తీసుకుంటాం కాబట్టి 0 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 24. సో మనం 100 ఫ్యాక్టోరియల్ని ఎక్స్పాండ్ చేసిన తర్వాత మనకి 5s అనేవి 24 ఉన్నాయి. మనం 2s తీసుకుంటే 24 కంటే ఎక్కువ ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ 5s ఈక్వల్స్ టు 24. సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ 100 factorial equals to 24. Comment number of zeros at the end of 50 factorial. Thank you.